ఒక 40%, 35%, 40% వస్తే మనకు రిజల్ట్ వస్తుంది. ఆ 20% తేగలిగే శక్తి కూడా ఉన్న నాయకత్వం కూడా కావాలి కదా. 15% ఓట్లు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ 40% ఓటు రాకుండా గెలవలేం, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేం. కాబట్టి ఇంకా 20-25% ఓట్లను జమ చేసుకునే క్రమంలో తప్పకుండా కొంత లీడర్షిప్ పెంచుకునేటువంటి ఆస్కారం ఉంది. సర్వానంద్ సోనోవాలా ఇవాళ అస్సాంలో ఘన పరిస్థితుల నుంచి వచ్చిండు, ఆయన ముఖ్యమంత్రి అయ్యిండు. ఆ తదుపరి ఇవాళ హిమంత్ బిశ్వా శర్మ ఇవాళ మూడోసారి గవర్నమెంట్ వస్తూ ఉంది, వారు కాంగ్రెస్ నుంచి వచ్చిండ్రు. ఇవాళ సువేందు అధికారి బెంగాల్లో ఆయన ఇతర పార్టీ నుంచి వచ్చిండ్రు. ఈ నిన్న మొన్న బీహార్లో కూడా బయటి పార్టీ నుంచి వచ్చినట్టు వాళ్ళు అయింది. అంటే అర్థం ఏంటంటే కొత్త రాష్ట్రాలలో అధికారం రావాలన్నప్పుడు అనేక సంవత్సరాల ప్రయత్నం చేస్తున్నప్పటికి కూడా అది అచీవ్ కానప్పుడు డెఫినెట్గా కొత్త శక్తుల్ని యాడ్ చేసుకున్నటువంటి అక్కడ ఉంటుంది. తెలంగాణలో కూడా మా పార్టీ ఒక్కసారి రెండుసార్లు కాదు, కొత్త పాత అనే సంబంధం ఉండద్దు, మాట్లాడద్దు. ఇతర పార్టీలలో కూడా వాళ్ళ అనుభవం ఉంటుంది, నాయకులుగా ఉంటారు వాళ్ళు, తప్పకుండా వాళ్ళు వస్తే ఇంత యాడ్ అవుతుంది అనేటువంటి భావన ఉంది. డెఫినెట్గా ఎక్కడో కాడ మాకు ఇప్పుడున్నటువంటి లీడర్షిప్ ఉన్నప్పటికీ కూడా ఇంకా ఇతర పార్టీల నుంచో ఇతర లీడర్షిప్ తప్పకుండా రావాల్సిన అక్కడ ఉన్నది. అట్లా అవుతేనే తప్పకుండా కొంత గెలిచే ఆస్కారం ఉంటుంది.